వెల్కమ్ బ్యాక్. మహబూబ్ నగర్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. టీడీగుట్ట ప్రాంతంలో ఓ గుట్టపై చిరుత కూర్చొని ఉన్నట్లుగా స్థానికులు గుర్తించారు. చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిరుత సంచరించిన టీడీగుట్టను జిల్లా ఎస్పీ జానకి సందర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి సూచించారు. ఇక చిరుత సంచారంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. మహబూబ్ నగర్ పట్టణంలో గత 15 రోజులుగా చిరుత సంచారం కొనసాగుతూనే ఉంది. మొదట వీరన్నపేటలో దర్శనమిచ్చినటువంటి చిరుత మెల్లగా రోజు టీడీగుట్టలో కూడా దర్శనమిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తాం ఈరోజు ప్రత్యక్షంగా సాయంత్రం వేళ ఆ టీడీగుట్ట ప్రాంతంలోని టీడీగుట్ట వద్ద కూడా చిరుత దాదాపు గంట సేపు మనకు ఇదే గుట్ట పైన కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 15 రోజుల నుంచి కూడా చుట్టుపక్కలనే 2 చిరుతలు సంచరిస్తున్నాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. సాయంత్రం వేళలో ఇళ్ల పైకి వస్తున్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కూడా అటవీ శాఖ అధికారులు అలాగే పోలీసులు కూడా చిరుతను బంధించేందుకు కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తున్నట్లయితే ఇక్కడ దాదాపు 15 రోజులుగా చిరుత దర్శనమిస్తున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ జిల్లా ఎస్పీ జానకి మేడం కూడా ప్రస్తుతానికి సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం దాదాపు గంట పాటు కూడా ఇక్కడ చిరుత దర్శనమిచ్చిన నేపథ్యంలో కూడా స్థానికులంతా కూడా గుమిగూడిన పరిస్థితి ఉంది. గుట్ట వద్ద కూడా రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ పిఎఫ్ఓ కూడా ఇప్పటికి రావడం జరిగింది. ఫారెస్ట్ అధికారులను కూడా స్థానికులు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే స్థానికంగా చూస్తున్నట్లయితే చాలా వరకు కూడా 15 రోజుల నుంచి కూడా చిరుత తిరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా టీడీగుట్ట వాసులు ఇప్పుడైతే ఫారెస్ట్ అధికారులను కూడా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తున్నట్లయితే గత 15 రోజులుగా ఇక్కడ ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు పూర్తిగా అంటే స్పందించడం లేదని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం వేళలో చిరుతలు ఈ ప్రాంతంలోకి వస్తున్న నేపథ్యంలో చూసి చెప్పండి, ఈ చిరుతకు సంబంధించి కూడా మీరు మా స్థానికుల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే గత వారం 15 రోజులుగా చిరుత సంతరిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం అలాగే అటవీ శాఖ అధికారులు పట్టించుకోవాలని చెప్పేసి స్థానికులు ఆగ్రహం చెప్పండి, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? గత 15 రోజులుగా చిరుత సంచరిస్తున్నప్పటికీ పోలీసులు కానీ అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? దాదాపుగా 15 రోజులు అవుతుంది ఈ చిరుత సంచారం అని. ప్రజలు భయభ్రాంతులు ఉన్నారు. ప్రజలను కాపాడటానికి ప్లస్ ఫారెస్ట్ అధికారులు చెప్పిన దాన్ని బట్టి అది ప్రెగ్నెంట్ ఉంది అని చెప్తా ఉన్నారు. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని మా జిల్లా కలెక్టర్ గారు కానీ మా ఎస్పీ గారు కానీ ఫారెస్ట్ అధికారులు మరి ముఖ్యంగా చాలా మంది లేడీ ఫారెస్ట్ ఆఫీసర్లే చాలా మంది కుమ్మింగ్ చేస్తా ఉన్నారు, తిరుగుతున్నారు. అధికారులు ప్రభుత్వ యంత్రాంగం చాలా చక్కగా కష్టపడతా ఉంది. కానీ ఇక్కడ టెక్నికల్లీ సౌండ్ ఉన్నటువంటి అధికారులు లేవు. మ్యాన్ పవర్ ఇప్పుడు చిరుతను చూడంగానే దాని ఈ ముద్రలు చూడంగానే దాని వెయిట్ ఎంతనో చెప్పగలిగిన టెక్నికల్లీ సౌండ్ ఉన్న అధికారులు ఉన్నారు మన దేశంలో, ఫారెస్ట్లో, మన స్టేట్లో కూడా ఉన్నారు. వాళ్ళు రావాలి. అది కలమట్టప్పుడు దాన్ని పట్టుకోవడానికి అవసరమైన ఆప్షన్స్ ఏం లేవు వీళ్ళ దగ్గర. అంటే మత్తు ఇంజక్షన్ ఇవ్వాలన్నా లేకపోతే వల వేసి పట్టుకోవాలన్నా ఏమి ఆప్షన్స్ లేవు. వితౌట్ ఎనీ సెకండ్ ఆప్షన్ పాపం అందరు తిప్పలు పడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను మహబూబ్నగర్ ప్రజల తరఫున యంత్రాంగం తరఫున కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఉన్నతాధికారులు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు తొందరగానే ఎక్స్పర్ట్స్ పంపించాలి. ఒక బోన్ కాదు, ఒక 4 బోన్లు పంపించాలి. ఒక డ్రోన్ కాదు, 4 డ్రోన్లు పంపించాలి. అవసరమైతే ఆ వెపన్తోన ఏదైతే మత్తు ఇంజక్షన్ ఇచ్చి దాన్ని పట్టుకునే అవకాశం ఉన్నదో ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటే అన్ని రకాలు దాన్ని వాడి ఇమీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ చిరుతని ఇక్కడ నుంచి తీసుకుపోయి సురక్షితమైనటువంటి ఈ అడవులలో ఏదైతే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయో మన శ్రీశైలం లాంటి ఫారెస్ట్లు అటువంటి ఫారెస్ట్లో వదలాలి. దీనికి అవసరమైనటువంటి టెక్నికల్ సౌండ్ ఉన్నటువంటి ఆఫీసర్లు అన్ని తెలిసినటువంటి వాసులు వెపన్స్ అంటారా ఇంకోటి అంటారా వాటిని పంపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొత్తానికి మాత్రం మహబూబ్ నగర్లో చిరుతలు మాత్రం కలకలం రేపుతా ఉన్నాయి. గత వారం 15 రోజులుగా మనం చూస్తూ ఉన్న ప్రాంతంలో వీరన్నపేట, టీడీగుట్ట ఈ 2 ప్రాంతాల ప్రజలను కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రం దాదాపు ఇదే టీడీగుట్ట గుట్ట వద్ద గంట సేపు కూడా చిరుత దర్శనం ఇచ్చిన నేపథ్యంలో కూడా స్థానికులు మాత్రం మరొకసారి భయాందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫారెస్ట్ అధికారులు కూడా ఇక్కడ బంధించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్స్పర్ట్ కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా రప్పించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఈ రాత్రి వేళ మనం చూస్తాం ఇండ్లకు మధ్యలో ఉన్న నేపథ్యంలో ఇంట్లో టీడీగుట్ట ఇళ్ల గుట్టల మధ్య నేపథ్యంలో ఎప్పుడు ఏమొచ్చి దాడి చేస్తామన్న భయాందోళన స్థానికంగా వ్యక్తం అవుతుంది. అయితే డ్రోన్ సాయంతో కూడా ఆ చిరుతను మానవాళ్ళు కనుగొనేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. డ్రోన్ కూడా పరిశీలించినప్పటికీ కూడా ఇక్కడ గత 15-20 రోజులుగా కుక్కలకు సంబంధించి కూడా దాడి చేస్తూ కుక్కలను కూడా పట్టుకుంటున్న నేపథ్యంలో
నేపథ్యంలో స్థానికులు ఎప్పుడు వచ్చి తమ పైన దాడి చేస్తారన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎక్స్పర్ట్లను రప్పించి కూడా మరిన్ని డ్రోన్స్తో పాటు అలాగే బోన్లను కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అమర్చుతామని చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే రాత్రికి పూర్తి స్థాయిలో ఫారెస్ట్ అధికారులు అలాగే ఫారెస్ట్ సిబ్బంది తమ సిబ్బందితో మొత్తం ఈ ప్రాంతంలో కూడా గస్తీ ఏర్పాటు చేస్తాం. స్థానికులు కూడా ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ముఖ్యంగా గత 15 రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచారం నేపథ్యంలో కూడా చాలా వరకు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం కనిపించిన మరొకసారి చిరుత కనిపించడంతో ఈ ఆందోళన మరింత తీవ్రమైంది. స్థానికంగా ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు అలాగే ప్రస్తుతానికైతే రాత్రి గస్తీ ఏర్పాటు చేస్తాం. యువకులు కూడా తమతో పాటు రావాలని వారు సూచిస్తున్నారు. మొత్తంగా ఈ చిరుతలను ఎప్పుడు బంధిస్తారు ఏందనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాసరావు, HMTV, మహబూబ్ నగర్.